దీవాళి రోజు దీపం వెలిగిస్తే మీరొకరికి ఆహ్వానం పలికినట్టే. అదెవరో తెలుసుకుందాం. అనగనగనక బలి చక్రవర్తి అనే ఒక రాజు. చాలా ప్రేమగల రాజంట. ప్రజలందర్నీ చాలా బాగా చూసుకునేవాడంట. ఆ రాజ్యంలో దుఃఖం గాని దుర్భిష్టం గాని ఏమీ లేవంట. ప్రజలందరూ కూడా ఆయనే దేవుడు అని ఆరాధించేవారంట. అందుకే దేవతలందరూ ఒక రోజు భయపడ్డారంట, ఇది ఇలాగే కొనసాగితే ప్రజలందరూ మమ్మల్ని దేవుళ్ళని మర్చిపోతారు అని. అప్పుడు విష్ణుమూర్తి ఒక చిన్న బ్రాహ్మణుడి రూపంలో వామన అవతారం ఎత్తాడంట. ఆ వామనుని అవతారంలో రాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా, నాకు ఒక 3 అడుగుల భూమి ఇవ్వగలరా అని అడిగాడంట. అప్పుడు బలి చక్రవర్తి నవ్వుతూ, తీసుకోనాయనా అన్నారంట. అప్పుడు ఆ వామనుడు తన విశ్వరూపం చూపించాడంట. చాలా పెద్దగా అయిపోయాడంట. ఫస్ట్ అడుగు భూమి మీద పెట్టాడంట. భూమి మొత్తం కనిపించకుండా పోయిందంట. 2వ అడుగు ఆకాశం మీద పెట్టాడంట. మొత్తం ఆకాశాన్నంతటినీ తాకేశాడంట. ఇంకా 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని చెప్పి బలి చక్రవర్తి వైపు చూశాడంట. అప్పుడు ఆ బలి చక్రవర్తి నమస్కారం చేసి, మహాప్రభు, ఆ 3వ అడుగు నా తల మీద పెట్టండి అన్నాడంట. అప్పుడు విష్ణుమూర్తి బలి చక్రవర్తి భక్తికి కరిగిపోయాడంట. ఆ 3వ అడుగు రాజు తల మీద పెట్టి ఆ రాజుని పాతాళలోకానికి పంపి, ప్రతి సంవత్సరం నువ్వు భూమిని దర్శించుకోవచ్చు అని ఒక వరమిచ్చాడంట. అందుకే మనం ప్రతి దివాళీ రోజు దీపం వెలిగించి ఆ బలి చక్రవర్తికి ఆహ్వానం పలికి, మహారాజా చూడు, మాకు కూడా నీలాగే మంచి మనసుంది, మానవత్వం ఉంది అని దీపం వెలిగిస్తాం.